ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉక్కపోత బలంగా వస్తుంది. గడిచిన సార్వత్రిక ఎమ్మెల్యే ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీకి సానుభూతిగా ఉన్న 60 కుటుంబాలు పార్టీ కండువ మార్చుకున్నారు. మండలంలోని మాధవరం వన్ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ గ్రామంలో టీడీపీ యువనేత అవ్వారు రాజారాం ఆధ్వర్యంలో 60 కుటుంబాల పద్మశాలీలు వైసీపీ పార్టీ నుండి రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని వైఎస్ఆర్ పార్టీ కంచుకోట బద్దలు కొట్టారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఉక్కడాల శివ, జింకా శ్రీనివాసులు తదితర కుటుంబాల పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. 2016 సంవత్సరం నుండి వైఎస్ఆర్ పార్టీకి సానుభూతిగా ఉన్న కుటుంబాలు టీడీపీ పార్టీలు చేరడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య, కార్యదర్శి నాగమణి రెడ్డి, గీతాంజలి, విద్యాసంస్థల అధినేత వెంకటరమణ, అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు తదితర మండల పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం నాయకత్వం, సుగవాసి సుబ్రహ్మణ్యం నాయకత్వం, తెలుగుదేశం జై జై జై. తల మీద చేసి ఎంతో నిలిచిపోయిందని, భవిష్యత్తులో నిలిచిపోయేగా మీరంతా గట్టిగా కృషి చేసి సొసైటీని మరింత ఉన్నత స్థానానికి పోయి మీ పిల్లలకు కూడా ఆ సొసైటీ ఉపయోగపడే విధంగా మీరంతా దాన్ని తీర్చిదిద్దాలని, చేనేత రంగం అభివృద్ధి చేసేదానికి ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు దాదాపుగా 8,000 10,000 మంది ఉన్నారు. అందరికీ నా వంతు చేయూత ఖచ్చితంగా ఇస్తానని, ఈ పద్మశాలి వర్గాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, మీరంతా ఈరోజు ముందుకు వచ్చినందుకు, తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీను